హాయ్ అండి. ఈరోజు మీకోసం కొత్త రెసిపీ తీసుకొచ్చాను. చాలా టేస్టీ సూపర్ హెల్దీ రెసిపీ అదేనండి, మూంగ్ దాల్ ఇడ్లీ అనమాట. చేయటం చాలా ఈజీ. ఎలా చేయాలో చూద్దామా? ఒక గిన్నెలో 2 కప్పులు మూంగ్ దాల్, అలాగే హాఫ్ కప్ వచ్చేసి మినపగుండ్లు, హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు, నిండుగా వాటర్ వేసేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలన్నమాట. సో గంట తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూడండి. మూంగ్ దాల్ తొందరగానే నానిపోద్ది అనమాట. గంటకు మించి ఎక్కువగా ఉంచకండి. సో గంట తర్వాత వాటర్ అనేది తీసేసి మిక్సీలో వేసేసి కొన్ని సాల్ట్ అనేది వేసేసి మెత్తగా ఇడ్లీ పిండి లెక్క వేసుకోవాలి. మరి జారుడు లెక్క వేసుకోకండి. ఇలా చూపించిన పద్ధతిలో ఇలా చేసుకుంటే చాలా మంచిదనమాట. సో ఇడ్లీ కూడా చాలా చక్కగా వస్తుంది. మరి పల్సగా, ఎందుకంటే మూంగ్ దాల్ కాబట్టి వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసుకొని మిక్సీ అనేది పట్టుకోండి. సో నేను ఒక వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేశాను. సో చెప్పడం మర్చిపోయాను. సో ఇలా పిండి వేసిన తర్వాత ఒక గంట పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇడ్లీలు అనేది వేసుకుంటున్నాను. నేను ప్లెయిన్గానే వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే కనుక వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి ఉంటే వేసుకోవచ్చు. చూసారు కదా, మాటల్లోనే రెడీ అయిపోయిందండి మూంగ్ దాల్ ఇడ్లీ వచ్చేసి. చాలా సాఫ్ట్గా భలే రుచిగా ఉందన్నమాట. ఒక్కసారి తింటే వదిలిపెట్టారు. కంపల్సరీగా ఈ మూంగ్ దాల్ ఇడ్లీ అనేది ఇంట్లో ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే నలుగురికి తెలుస్తుంది కాబట్టి. సో ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి, బాయ్.